అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపిదనని చెప్పాను. చాలు, చిన్న ప్రార్థన చేస్తాను. అందరిక దృష్టి నిలపండి. మీరు కూడా దేవుని అడగండి, దేవా నాతో మాతో మాట్లాడమని. తప్పకుండా దేవుడు మనల్ని సంధిస్తాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపేగ దేవా, నీకు స్తోత్రములనైనా స్తుతులు. మరి ఈవేళ ఈ 2వ కూటమిలో మమ్మల్ని సమకూర్చారు. స్తోత్రము. నీ మాటలు మిగుల ఆశతో వెనగోరి మేము ఉంటుండగా మాతో ముచ్చటించండి, మాట్లాడండి. మీ దాసుడు అల్పజ్ఞుడు, బలహీనుడు ప్రభువా, నీ దాసుని మరుగు చేయండి. మీరే మా అందరితో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే దురాత్మ అంధకార శక్తుల ప్రభావాన్ని నజరేయుడుగు యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం. నీ కృపా కాపుదల భద్రత మాకిచ్చి నీ పరిశుద్ధాత్మ స్వరము మాకు వినిపించు. నేను కూడా ప్రభువా, నేను కూడా నేర్చుకోవాలి, మేమందరము నేర్చుకోవాలి ప్రభువా. సహాయం వచ్చేయి, కృప చూపునైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయచూపి మాతో ముచ్చటించమని, చక్కగా వినగలిగే నైనా చెవి బావుగా గ్రహించగలిగే మనస్సు, భద్రపరచుకోగల హృదయాన్ని నాకు మాకు అందరికీ దయచేసి మీరే ముచ్చటించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుడైన పౌలు పలికినటువంటి మాటలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలు, ఆయన ఎలాగూ పరిచర్య చేశాడో, ఎలాగా సువార్తని ప్రకటించాడో, ప్రకటించేటప్పుడు సువార్త ప్రకటించేవాడు సువార్త ద్వారా జీవించవచ్చు. కానీ ఆ అవకాశాన్ని కూడా ఆయన వినియోగించుకోకుండా ఒక ప్రక్క డేరాలు కొడుతూ కష్టపడి పని చేసుకుంటూ, మరో ప్రక్కన ఆయన సువార్త ప్రకటించి దేవుని కొరకు ఆత్మలని సంపాదించినటువంటి విధమంతా ప్రస్తావించి ఒక మాట అన్నాడు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని. ఇలా ఎందుకు నేను చేశానంటే, మరి వాక్యంలో ఇలా ఉంది కదా, పొందుకోవటమే కాదు ఇవ్వటమే ధన్యకరమైన విషయం అని ఉంది కదా. అందుకని మీకు మాదిరి కోసం నేను ఇలా చేశాను. ఈ నా చేతులు కష్టించి పనిచేసి మరి మీకు సువార్త ప్రకటించాయని ఆయన ప్రస్తావించటం అక్కడ మనం చూడగలం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అనే ఈ మాట మీద వందలాది ప్రసంగాలు వచ్చి ఉండొచ్చు, మీరు కూడా వినుండొచ్చు. అది మీకు కొత్త మాట ఏమీ కాదు, చాలా పాత మాట. మరి హృదయపూర్వకమైనటువంటి అర్పణ సేకరించేటప్పుడు తప్పనిసరిగా దైవజనులు దీన్ని గుర్తు చేస్తారు. మరి దేవుని కొరకు మనం ఇవ్వాలి 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 అని. ప్రియులారా, ఈ మాట కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. ఆ ఒక్క విషయానికి చెందిందేనా, మరి దేనికన్నా చెందిందా అనేది మనం పరిశీలించుకుందాం. దేవునికి సేవ చేసేటప్పుడు, దేవునికి హృదయపూర్వకంగా కానుక సమర్పించిన, లేకపోతే దేవుని కొరకు మనం ఏదైనా చేసినా, దేవుని కొరకు మనం ఏది వెచ్చించినా, ఏ ఉద్దేశంతో మనం దాన్ని చెల్లిస్తున్నాం అనేది దేవుడు పరిగణలో తీసుకుంటాడు. సహజంగా కొంతమంది దేవుని కొరకు కొన్ని కార్యాలు చేస్తారు. కార్యాలు చేసేటప్పుడు అవి ప్రజలకు తెలిసేటట్టు చేయటానికి ఇష్టపడతారు. ఎందుకు తెలిసేటట్టు చేయటానికి ఇష్టపడతారంటే, ప్రజలలో ఒక గుర్తింపు కోసం, మెప్పు అనొచ్చు. అంటే ఇతను చూడు ఎంత మంచి హృదయం గలవాడో, ఈమె చూడు ఎంత మంచి హృదయం కలిగిన వ్యక్తో, ఎదుటి వాళ్ళు ఇబ్బందిలో ఉంటే ఎంత చక్కగా ఆదుకుంటున్నారో, ఎంత సహాయపడుతున్నారో, నిజంగా ఎంత మంచి మనసు ఇచ్చారు ఈమెకి ఈయనకి అని చూసిన వాళ్ళు అనుకోవాలి. వాళ్ళు అలా అనుకొని తనను ప్రశంసిస్తే అందులో తృప్తి వెతుక్కొని ఇటు మనకు మెప్పుకు మెప్పు వస్తుంది, అటు దేవుని దగ్గర కూడా మరి రాయబడిద్ది అనే ఆలోచనతో కొంతమంది కొన్ని కార్యాలు చేస్తూ ఉంటారు.
అవి సామాజిక సేవా కార్యక్రమాలు కానివ్వండి, దేవుని సన్నిధిలో దేవుని కొరకు చేసే కార్యక్రమాలు కానివ్వండి. కానీ ప్రారంభం నుంచి నేను నన్ను వెంబడించే బిడ్డలకు అది నేర్పలా. ఎంత గొప్ప ధనవంతుడికి కూడా ఏ గుర్తింపు లేకుండా సామాన్యంగా అందరితో పాటు కలిసి కూర్చునేటట్లే ఏర్పాటు చేశాను. ఎందుకంటే ఒకవేళ మీరు ఇచ్చేటువంటిది ఏదన్నా ఎక్స్పోజ్ చేస్తే దానివల్ల ప్రజల్లో మెప్పు కలిగిద్ది. ప్రజల్లో ఒక వ్యక్తి మెప్పు పొందాడు అంటే ఇక దేవుని దగ్గర వానికి ఏమీ చెందదు. పనిగట్టుకొని వానికి వచ్చే దీవెన నేనెందుకు జడగొట్టాలి? అందుకని ఎవరు ఏది చేసినా, ఎవరు ఏ విధంగా తోడ్పాటు అందించినా దాన్ని ఇతరులకు తెలియకుండా ఉండేటట్లు మీరు జాగ్రత్తగా చేయాలి అని నేను నేర్పాను. అదే పందాల్లో నా బిడ్డలు అనుసరిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇతరులు మెచ్చుకోవాలి అని మెప్పును ఆశించి చేసేటువంటిది ఒక టైపు. అది దేవుని కొరకు చేయని, లేదా సాటి మనుషుల కోసం చేయని. క్లారిటీ ఉంది కదా చెప్పేది? స్తోత్రం చెప్పండి. ఓకే, అదొక టైపు. రెండో టైపు, నేను ఇప్పుడు దేవుని కొరకు ఇచ్చేస్తా, దేవుడు ఊరుకుంటాడా? తప్పకుండా నాకు మళ్ళా దేవుడు చేస్తాడు. ఇది రెండో రకం. అంటే దేవుని దగ్గర నుండి ప్రతిఫలం ఆశించి. అన్నావు, నేనే ఒట్టిగా అలా అంటల్లా, వాక్యంలోనే ఉందిగా. ఏమని? నాకు ఇచ్చి నన్ను శోధించు. ఎక్కడైనా దేవుణ్ణి శోధిస్తే చంపి పడేస్తానన్నాడు. ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుండి కనాను దేశానికి వచ్చేటప్పుడు మార్గంలో వారు దేవుణ్ణి అనేక పర్యాయాలు శోధించారు. శోధించి సర్పముల చేత సంహరించబడ్డారు. శోధించి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి దేవుణ్ణి శోధించకూడదు అని యేసయ్య చెప్పాడు. సాతాను వచ్చి దేవుణ్ణి శోధించేటట్టు ప్రభువుని ప్రేరేపిస్తే, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయన్ని శోధించకూడదు అని ప్రభు మాట్లాడాడు. దేవుణ్ణి శోధించకూడదు అని ఒక పక్క వాక్యం చెప్తుంటే, అదే వాక్యం మరో ప్రక్క నాకు ఇచ్చి నన్ను శోధించండి అని చెప్పింది. కాబట్టి ఇక్కడ దేవుడే ఆహ్వానం పలుకుతున్నాడు. నాకు ఇచ్చి నన్ను శోధించండి, నేను మీకు సహాయపడతానో లేదో చూసుకోండి అని దేవుడే అంటున్నాడు. కనుక నేను ఇదిగో దేవుని కొరకు ఇది చేస్తున్నాను, దీన్ని బట్టి దేవుడు తప్పకుండా నాకు మళ్ళా తిరిగి నాకు ఇస్తాడు అని చేసే తరహా మరికొంతమందిది. దీని గురించి కొంచెం కరెక్ట్గా ఆలోచిద్దాం. సరే, దేవుడు అంటే ఆయన ప్రేమను బట్టి ఆ మాట చెప్పాడు, ఆయన భోళాతనంతో చెప్పాడు ఆ మాట. కానీ ఆయన భక్తులమైన మనం అలానే దేవుని కొరకు చేయాలా, లేకపోతే ఇంకొక విధంగా చేయాలా అనేది మనం ఆలోచిద్దాం. నేను దేవుని కొరకు ఇది చేస్తున్నాను, దీన్ని ఇలా చేయటం వల్ల మళ్ళీ దేవుని దగ్గర నుండి నాకు ఇది వచ్చింది అనే ఆలోచన కలిగి ఒక వ్యక్తి దేవుని కొరకు ఏదైనా చేస్తే అది వ్యాపారం అవుతుంది తప్ప దేవుని ప్రేమించి హృదయపూర్వకంగా చేసిన దాంతో సమానం కాదు. దేవుని ప్రేమించి చేసేది ఇక ప్రతిఫలాన్ని ఆశించదు. ఆయన ఇవ్వని ఇవ్వకపోని నాకు అనవసరం, నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, నాకు ఇది ఇచ్చాడు కాబట్టి ఇది నేను ఆయనకి చేయటం న్యాయం అని చేయటం వేరు. నేను ఆయనకి ఇవ్వటం వల్ల నాకు తిరిగి ప్రతిఫలం వచ్చిద్ది అనే ఉద్దేశంతో మనం చేస్తే అది వ్యాపార ధోరణి. నేను 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడతాను, నాకు 2 లక్షలు వచ్చిద్ది. నేను ఒక పెట్టుబడి పెట్టాను అంటే తిరిగి బెనిఫిట్ నాకు వచ్చిద్ది అనే ఉద్దేశంతో పెట్టినప్పుడు అది వ్యాపార ధోరణి అవుతుంది. కానీ అది నిజంగా దేవుని ప్రేమించి సమర్పణ కలిగిన హృదయం ఎలా అవుతుంది? అది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైనా మీరు దేవుని కొరకు ఏదైనా చేసేటప్పుడు మీ మనసు ఒకవేళ మిమ్మల్ని ఇలా ప్రేరేపిస్తే దానికి ఇలా సమాధానం చెప్పండి, ఇది నేను దేవుని కొరకు చేస్తున్నాను, దేవుడు నాకు తిరిగి ఇవ్వకపోని నాకు అనవసరం, కానీ ఆయన తిరిగి ఇస్తాడో ఇవ్వడని నేను ఆశించట్లేదు, ఆలోచించట్లేదు. ఇచ్చిన స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం, నేనైతే ఆశించట్లా. మరి ఆశించకుండా ఎందుకు చెప్తున్నావు? దేవుణ్ణి ప్రేమించి. దేవుణ్ణి ఎందుకు ప్రేమించి? ఆయన నన్ను ప్రేమించాడు కనుక, ఆయన నన్ను ప్రేమించి నాకు ఇచ్చాడు కనుక నేను ఆయన్ని ప్రేమించి ఆయనకి ఇస్తున్నా.
ప్రేమించి ఇచ్చింది ఎందుకు? భద్రం చేసుకోమని, మళ్ళీ ఈమని కాదు. ప్రేమించి ఇచ్చిన వానికి తిరిగి ఇవ్వటం పిచ్చి పని ఎందుకు అయింది? ఆయన ప్రేమను నాకు ఇచ్చుట ద్వారా వెల్లడి చేస్తే నేను తిరిగి ఆయన చేతికి ఇచ్చి నా ప్రేమను నేను వెల్లడి చేసుకోవద్దా? కాబట్టి ఆయన నన్ను ప్రేమించి నాకు ఇస్తే నేను కూడా ఆయన ప్రేమించి తిరిగి ఆయనకి ఇస్తాను. ఇస్తే మళ్ళీ ఇస్తాడో ఎవడో, ఇవ్వకపోతే పోని. ఒకటైతే తెలుస్తుంది కదా ఆయనకి, నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని. హల్లెలూయా. కాబట్టి ఫస్ట్ చెప్పాను, మెప్పు కొరకు చేయటం, దాన్ని దేవుడు విలువైందిగా తీసుకోడు, దానికి లెక్క కట్టడు ఆయన. ఎందుకంటే ఆయన వాక్యంలో చెప్పాడు మత్తయి సువార్తలో, ప్రజలకు కనబడవలనని చేసే ఏ పనైనా, నువ్వు ఉపవాస ప్రార్థన చేయి, స్తుతి ఆరాధన చేయి, లేకపోతే దాన ధర్మాలు చేయి, లేకపోతే దేవుని సన్నిధిలో డబ్బా కొట్టి చెయ్యి, నువ్వు ప్రజలకు కనపడాలని చేసే ప్రతి పని కూడా, ఆఖరికి సేవతో సహా, పాట పాడిన, ప్రార్థన చేసిన, స్తుతించిన, ఒక అద్భుత కార్యంలో జరిగిన, ప్రజలకు కనబడాలని మనం చేసేవేవి కూడా దేవుని ఎదుట రాయబడవు. ఎందుకు ప్రభువా ఏమీ రాయలేదు, బోల్డని చేశాను కదా ప్రభువా అంటే, ఏం ఉద్దేశించి చేసావో నాకు తెలియదంట్రా. ఎవరు చూడాలని చేసావో వాళ్ళు చూశారు, ఏం కావాలని కోరావో ఆ భజన కూడా అందింది. కథం. ఇంకా మళ్ళీ ఇంకా నా దగ్గర ఏం దొరుకుతుంది నీకు? లేదు ప్రభా నీ దగ్గర కూడా కొంచెం ఏమన్నా ఉండదు భయ్యా, ఉండదు. మరి ఎట్లా? అక్కడ గుర్తింపబడాలంటే ఇక్కడ సౌండ్ ఉండకూడదు. అర్థమైందా? అక్కడ గుర్తింపబడాలంటే ఇక్కడ హడావుడే ఉండకూడదు. అవకాశం ఉన్నంత వరకు మరుగునే ఏది చేసినా. ఓకే, నంబర్ 1. నంబర్ 2, ప్రజల మేపు ఆశించవద్దు. మొదటిది. నంబర్ 2, దేవుని దగ్గర నుండి కూడా ప్రతిఫలాన్ని ఆశించి చేయొద్దు. భేదవిధవరాలు కానుకేసింది. ఎంత వేసింది? 2 లక్షలు వేసిందా? 2 కాసులు. ధనవంతులంతా వచ్చి తమ కలిగిన ధన సమృద్ధిలో నుండి కొంత సమర్పించారు. కానీ దేవుడు దేన్ని సీరియస్గా తీసుకున్నాడు? ఆ బీదరాలు వేసిన 2 తీసుకున్నాడు. ఏంటి ప్రభు వాళ్ళు అంతంత పెద్ద పెద్ద మూటలు తీసుకొచ్చి బాక్సులో వేస్తే నువ్వేంటి ఏం వేసిన 2 కాసులు పట్టించుకున్నావు అంటే, వాళ్ళకి 10 లక్షలు ఉంది. 10 లక్షల్లో 1 లక్ష తెచ్చేశారు. ఇంకా 9 లక్షలు వాళ్ళ దగ్గర ఉంది. ఈ 1 లక్ష కూడా ఎందుకు వేస్తారో తెలుసా? దేవుడు చెప్పినట్లు నేను ఇస్తే మరో 10 లక్షలు దేవుడు నాకు ఇస్తాడు. స్తోత్రం. ఇదంతా బిజినెస్ రా బాబు. ఏంటిది? కానీ ఈ వృద్ధురాలు ఉందే, ఆమెకు ఉన్నదే ఆ 2 కాసులు. ఇక ఆమె ఇంటి దగ్గర 10 కాసులు లేవు, 100 కాసులు లేవు. ఆమె దగ్గర ఉన్నదంతా కూడా 2 కాసులే. ఆ 2 కాసులు కూడా అందులో వేసింది. మళ్ళా తిరిగి నేను ఇస్తానో ఇవ్వను అన్న సంగతి కూడా పట్టించుకోలేదు. ఇచ్చిన స్తోత్రం, ఇవ్వకపోయినా స్తోత్రం, నా దగ్గర ఉన్నది ఇదయ్యా, ఇది నీ కొరకు వాడుకోమని చేసింది. చూడు, ఇందులో 2 ఉన్నాయి. మొట్టమొదటిది తనకున్నదంతా ఇచ్చింది. మొదట నిండు జీవితం మనకు దేవుడు ఇచ్చాడు. అవునా? ఒక రోజుకి 24 గంటల సమయం మనకి ఇచ్చాడు. ఇప్పటికే కొన్ని వేల రోజులు గడిపేశాం. మనకి నిండు జీవితం ఇచ్చాడు. నీ సొంతానికే, నీ జీవితం నీ ఇష్టం అని నీకు స్వేచ్ఛనిచ్చి, నీకు జీవితాన్ని ఇచ్చి, నీ ఇష్టానికి నిన్ను అప్పగించాడు. ఇక్కడ దేవుడు ఏం ఆశిస్తాడంటే, నేను తనకి ఇచ్చాను, నిండు జీవితాన్ని ఇచ్చాను, ఆ జీవితం తన చిత్తానుసారంగా నడిపించుకోవటానికి ఇష్టపడతాడా? లేకపోతే నేను ఇచ్చిన జీవితాన్ని తెచ్చి, దేవా ఇదిగో ఇది నీ చిత్తానుసారంగా నడిపించుకొని నా చేతుల్లో పెడతాడా? తన చిత్తానుసారంగా నడిపించుకోవడానికి ఇష్టపడితే ఇక రకరకాల అనుభవాలు, ఇక వాడి పరిస్థితులు వాడి అనుభవిస్తాడు. లేదు నీ చిత్తానుసారంగా నన్ను నడిపించని పెట్టే పని అయితే వాడిని ఒక ఉన్నతమైన మెట్టెక్కించాలని ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. కానీ చాలామంది తెలివితేటలు ఏంటంటే, జీవితం అంటూ ఏర్పడిన తర్వాత ఇక తీసుకెళ్ళి ఇది ఆయన చేతుల్లో పెట్టడం అనే ప్రక్రియ ఎక్కువ మంది చెయ్యరు. ఎందుకంటే మనిషి స్వేచ్ఛాజీవి, స్వతంత్ర జీవితాన్ని ఇష్టపడతాడు. కానీ కట్టుబాట్లలో, నియమ నిబద్ధతల్లో బ్రతకటం కొంచెం కష్టంగా ఉంటుంది.
అందుకే నాకు ఫ్రీగా ఇబ్బంది పెట్టకూడదు, నన్ను ఎవరు కమాండ్ చేయకూడదు, నేను ఫ్రీగా నడవాలి అని కొంతమంది ఇష్టపడతారు. వాళ్ళదే విశాల మార్గపు యాత్ర. ఈ ఉన్నోళ్ళలోనే కొంతమంది ఉన్నారు, దేవుడు హాయిగా లైఫ్ ఇచ్చేశాడు, ఎంజాయ్, నీ ఇష్టం, ఎట్లనన్నా ఊరేగు, ఎవడు నిన్నేం అడ్డుపడడు, నువ్వు బాగుపడు పాడైపో, నువ్వు తాగు తలగబోసుకో, నువ్వు ఏదన్నా చెయ్యి, ఎలా అన్నా బతుకు సావు, నీ ఇష్టం, నువ్వేం చేసుకున్నా నీ జీవితపు తాళం చెవి నీకే ఇచ్చాను, నీ ఇష్టం. అంటే కొంతమంది జీవితంలో కొన్ని రకాల పరిస్థితులు రుచి చూసి, అరే మన డైరెక్షన్ ఏది బాగలేదే అని కొంతమంది సలహాదారుల డైరెక్షన్ చూస్తారు. వాళ్ళది దరిద్రంగానే ఉంటుంది. అది ఇది రెండు చూసి, ఒకడు చెప్పింది నాకు సెట్ కావటల్లా, నా సొంత ఐడియా నాకు సెట్ కావటల్లా, ఇది తీసి పడేసి ఇది తాళం చేతులు పెట్టి అడుగడుగున ఆక్షేపణలు పెట్టి అటు తిరగకుండా ఇటు తిరగకుండా నీవు చక్కగా పోవలెను అని కట్టడలో పెట్టి, ఈ కట్టడలో ప్రయాణం అంటే ఎంత అగచాట్లు. అరే ఏది చేయబోయినా ఏదో ఒకటి అడ్డు వస్తానే ఉంటుంది వాక్యం. కనీసం నోరారా మనసారా 2 తిట్లు తిడదామన్నా కూడా కుదరదు. మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైన నాయన, దాని గురించి మళ్ళీ పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవాలి. కాసేపు టైంపాస్ కదా చూద్దామంటే నీకు టైంపాస్ ఏంటి? దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోనొచ్చు, అజ్ఞానులు వలె కాక జ్ఞానులుగా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోండి అనే వాక్యం అడ్డొచ్చింది. ఇంకెక్కడ టైంపాసు, ఇంకెక్కడ సినిమా? అది చూసినంతసేపు ఈ వాక్యం గుచ్చుతానే ఉంటుంది. రే టైం వేస్ట్ చేస్తున్నావు అని చూడటానికి అడ్డు. ఏదో స్త్రీలు కొంతమంది పురుషుల్ని మోహించవచ్చు, పురుషులు కొంతమంది స్త్రీలను మోహించే అవకాశం ఉంటుంది. కనీసం ఆ విధంగా మోహపు తలం పోస్తే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి వాడు అప్పుడే తన హృదయం ముందు పాపం చేసిన వాడు అని మళ్ళీ ఇది ఒక వాక్యం వచ్చి గుచ్చుతూ ఉంటుంది. అరే చూడనీయకపోతివి, అది చూడనీయపోతివి, ఇది చూడనీయపోతివి, ఒక బూతు తిట్టనీయపోతివి, ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో కలిసి సరదాగా ఎప్పుడన్నా కొంచెం పుచ్చుకుందామంటే మద్యముతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారము గలదు, త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు అని మళ్ళీ వాక్యం కూర్చుతుండే. ఇప్పుడు చెప్పండి, పసికర్లోడికి ఉంటాయి ఇన్ని పత్యాలు? దేవునికి స్తోత్రం. పసికర్లు అయినోడికి పత్యాలు పెడతారు కొన్ని, అవి తినకూడదు ఈ తినకూడదని. మన వ్యవహారం చూస్తే అసలు ఏమీ లేనట్టుగానే ఉంది, కానీ అన్నీ అదుపులే, అన్నీ ఆజ్ఞలే, అన్నీ కట్టుబాట్లే. మళ్ళీ ఏ సైకిల్ చూస్తే ఏముంది, నా కాడి తేలిక నా భారం సుడు అంటుంటాడు ఆయన. ఏమి తేలిక ప్రభువా, అది ఎటు తిరగనిపోతుంటివి, రోబోలాగా పోవాల్సి వచ్చింది ప్రభు అంటే, తప్పదు నాయన, అలా నేను ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? అదే ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగించుకోకుండా ఫ్రీగా మనంతటా మనం నడిస్తే మన ఇష్టం. హాయ్, ప్రయాణం సూపరం, కానీ గమ్యం మాత్రం భయంకరం. మళ్ళీ చెబుతున్నా, ప్రయాణం సూపరం, కానీ గమ్యం మాత్రం భయంకరం. అలా కాకుండా దేవుని చేతికి మన జీవితాన్ని అప్పచెప్పుకొని ఆయన అదుపాజ్ఞలను అనుసరించి ఆయన వాక్యాన్ని బేరీజు వేసుకొని చూసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేసామనుకో, కొద్దిగా కష్టమైన ప్రయాణం, కొద్దిగా కష్టమే, కానీ గమ్యం మాత్రం సూపరం, అద్భుతం. గమ్యం చాలా అద్భుతం. ఆ గమ్యం నిత్య జీవం. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సియోనులో
స్థిరమైన పునాది నీవు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రయాణం కష్టం, ఏడబరిస్తామండి. కొన్నిసార్లు ఏమో మనకిష్టమైన వద్దంటాడు, కొన్నిసార్లు ఏమో మనకిష్టం లేని చేయమంటాడు. మళ్ళీ చెప్తున్నా, కొన్నిసార్లు మనకిష్టమైన ఇది చేస్తా ప్రభు అంటే వద్దులే ఆగంటాడు. కొన్నిసార్లు ఏమో మనకిష్టం లేని చేయమంటాడు, ఇది చెయ్యి అంటాడు. ప్రభా అది వద్దు ప్రభా, ఏ వద్దు, నువ్వు ఆ చెప్పేది నేను నోరు మూసుకొని చెయ్యి. కాదు ప్రభా అది ఏం లేదు, మనకు ఫలానా పర్సన్ అంటే నచ్చదో, ఏం లేదు నువ్వు ప్రేమించి క్షమించి మాట్లాడు అంటాడు. ఏం ప్రభా ఆ వ్యక్తితో మాట్లాడేది మామూలు కాదు, వద్దు ప్రభా ఎట్టనో పగ అయిపోయింది, దరిద్రం వదిలిపోయింది, మళ్ళీ నువ్వు పలకరించమంటే వద్దులే ప్రభా నువ్వు నువ్వు పలకరించు అంటాడు ఆయన. పలకరించింది ఆయన, పలకరించు, వద్దులే ప్రభా. మళ్ళీ వాళ్ళని పరిచయం చేసుకున్నామంటే మళ్ళీ పలకరించామంటే మనకు తలకాయ నొప్పి అయింది ప్రభా, వద్దు ప్రభా నీకు తెలియదు ప్రభా, మంచోళ్ళు కాదు ప్రభా. ఆహా నాకు కూడా తెలీదా, అంత డెవలప్ అయ్యావరా నువ్వు, నేను చెప్పింది చేయ అంటాడు ఆయన. మనిషిని పలకరించడమే కాదు, ఇంకా కొన్ని చేయమంటాడు. మన మన మైండ్ సెట్కి ఇష్టం లేని కొన్ని, కానీ చేయకపోతే ఒప్పుకోడు, చెయ్యి అంటాడు. కొన్ని ఇష్టమైనవి చేస్తానంటే వద్దంటాడు. ఎన్ని రోజులయ్యా ఇది అంటే ఈ భూమి మీద జీవితం అంతా కూడా ఇదే నడక. ఎందుకు ఇలా అంటే అదేమంటే ఒక మాట వాడతాడు, నీ మంచికే అంటుంటాడు. ఎందుకు ప్రభా అంటే నీ మంచికే చెప్పింది చెయ్యి అంటాడు. మనకేం అర్థం కాదు, కానీ పోను 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 అర్థమవుతూ ఉంటుంది. ఓహో ఇందుకా, ఓ ఇప్పుడు అర్థమైంది ప్రభా నువ్వు ఎందుకు చేయమన్నావో ఇప్పుడు అర్థమైంది అంటాం. అర్థమైంది కదా, ఇక నేను చెప్పినట్టు చెయ్యి అంటాడా. మళ్ళీ కొద్ది రోజులు ప్రయాణం చేసి మళ్ళీ మొరాయిస్తాం. అట్లాగా మనం మొరాయించడం, ఆయన ముందుకు నడిపించడం, మొరాయించడం, నడిపించడం, కొన్ని కార్యాలు చూపించడం, ఇట్లా దేవుని కృపను బట్టి ఆయన చేతికి జీవితాలు అప్పచెప్పుకొని ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసి ఈరోజు ఈ మజిలీకి వచ్చి ఇట్ట ఆగాం. ఒప్పుకుంటారా? ప్రభువులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఫ్రీ బోర్డ్ లాగా తిరుగుతూ ఉన్నావా, లేకపోతే కొన్ని హద్దుల్లో వచ్చావా? అందరూ చెప్పండి, కొన్ని హద్దుల్లో వచ్చావా లేకపోతే ఎట్టబడితే టూరే కావా? నో, కంట్రోల్ అయిపోయావు. కొన్నిసార్లు ఆయన చేతికి మన జీవితాన్ని అప్పచెప్పినప్పుడు, ఆయన చెప్పినట్టల్లా వినటానికి నడుచుకోవటానికి ఇష్టపడి మనల్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు, ఆయన మనల్ని నడిపించేటువంటి విధానంలో కొన్నిసార్లు మనల్ని వెర్రితనంగా దేవుడు నడిపిస్తున్నాడేమో అనిపిస్తుంది, వదిలేశాడేమో అనిపిస్తుంది. కానీ కాదు కాదు, అందులో కూడా అనంత జ్ఞానం. ఆ మహానుభావుడు అనంత జ్ఞాని కనుక ఏదో ఒక జ్ఞానవంతమైన చర్య ఉంటుంది. నేనైతే అనుకుంటున్నాను, దేవుడిచ్చిన మన నిండి జీవితాన్ని ఆయన చేతికి అప్పచెప్పటమే జ్ఞానవంతుల లక్షణం అని. ఎందుకంటే వెర్రితనంగా కనిపించిన కొన్ని కార్యాలు చేసేవాడు మాత్రం అనంత జ్ఞాని. ఎవరో అనంత జ్ఞాని. మీకు తరచుగా 2-3 సార్లు ఒక కథ చెప్పాను, నేను 2-3 సార్లు చెప్పుంటాను. ఈ సందర్భంలో పక్కాగా సూట్ అయ్యే ఎగ్జాంపుల్ అదే. ఏంటి ఎగ్జాంపుల్? ఒకడున్నాడు, చేపలు పట్టే వృత్తి కలిగినటువంటి వాడు. పాపం ఆ చేపలు బట్టి తీసుకొచ్చి వాటిని అమ్మి డబ్బుతో ఇంట్లో సరుకులు తెచ్చుకోవాలి. అయితే ఇంట్లో ముసలివాడైన తండ్రి ఉన్నాడు. ముసలివాడైన తండ్రి, అతను మంచిగా ఒకప్పుడు చేపల వేట చేసినటువంటి వాడు. పాపం ఈ కొడుకు రోజంతా వేటాడి కొన్ని చేపలేమో మార్కెట్లో అమ్మి పైసలు తెచ్చుకోవాలి. ఈ బాగా తిన్నోడు కదా నాన్న, నీసు అదే మాంసాహారం లేనిది తిండి తినే టైపు కాదు ఆ ముసలాయన. అందుకని ఆ పట్టిన చేపల్లోని కొన్నిటిని తెచ్చి భార్యకి ఇచ్చి, కాస్త మా నాన్న బాగా తిన్నోడు జాగ్రత్తగా పెట్టని భార్యకి ఇస్తూ ఉండేవాడు. పాపం చేపలు పట్టుకొచ్చి భార్యకి ఇచ్చి వండి పెట్టమంటే శుభ్రంగా వండి పెట్టేది. పాపం అక్కడ కూడా తినేది కదా ఆమె. ఈ ముసలోడు మొత్తం తినేవాడు భయంకరంగా. కొడుకు అడిగేవాడు, నాన్న చేపలు నిన్న మరిన్ని తీసుకొచ్చాను, బాగా తిన్నావా, బాగా అనిపించిందంటే
అంతా తిని ఏం చేపలు ఏమి నీ బొందా అని పెద విరిచేవాడు. భార్యని అడిగేవాడు, ఏమ్మాయి మొత్తం పెట్టావా లేదా నువ్వేమన్నా తిన్నావంటే ముక్క కూడా తినలేదు, మొత్తం ఆయనే తిన్నాడు. మరి మొత్తం తిని అన్ని చేపలు తిని ఇంకా ఏంది నువ్వు తెచ్చింది నీ బొంద అని పెద విరుస్తాడు ఈ ముసలోడు అని కోపం వచ్చి మరుసటి రోజు ఇంకా మరికొన్ని చేపలు ఇంకా అదనంగా వేటాడి కొన్ని మార్కెట్లని కొన్ని చేపలు ఇంటికి తీసుకొచ్చి ఇంకొంచెం ఎక్కువ తీసుకొచ్చాను, బాగా వండి పెట్టు తినవాక ఆయనకే పెట్టాను. సరే ఆ రోజు కూడా పాపం మహాతల్లి మొత్తం శుభ్రంగా వండి పెట్టింది. ముసలోడు మళ్ళా తిన్నాడు. మళ్ళీ సాయంత్రానికి కొడుకు వచ్చి అడిగాడు, పర్వాలేదు నాన్న ఈ రోజన్నా తృప్తిగా తిన్నావంటే ఏం చేపలు ఏ నీ బొంద అన్నాడు. మళ్ళీ ఒరే వీడు గుండాలు తినేటట్టున్నాడు, ఈ తిండి ఏమి తిండి, ఈ టైప్ అయితే నేనేం మేపేది, ముసలోడు కనీసం తృప్తి చెందట్లేదు, పోన్రా బాబు ఈరోజు కడుపు నిండా తిన్నానరా అని అనడేంది అని మళ్ళా పోయి పాపం ఇంకా ఎక్కువ చేపలు తీసుకొచ్చి భార్యకి ఇచ్చి డౌట్ వచ్చింది భార్య మీద, పెడుతుందా లేకపోతే కొన్ని తింటుందా అని. ఆ రోజు వెళ్లకుండా ఇంట్లోనే ఒక ప్రక్క దాగాడు. సరే పాపం నీట్గా వండింది మొత్తం తీసుకొచ్చి పెద్ద ఆయనకి పెట్టింది, తినేశాడు మొత్తం తినేశాడు. సరే ఆ రోజు కూడా మళ్ళీ వేరే పక్కగా వెళ్ళిపోయి మళ్ళీ ఏం అరగనట్టుగా వచ్చి, నాన్న ఈరోజన్నా తృప్తిగా తిన్నావా? ఏం తృప్తి, ఏం చేపలు, ఏం తిన్నా నువ్వు అన్నాడు. మళ్ళీ నా వల్ల కాదు అదేమన్నా మోసం చేస్తుందేమో అని కనిపెట్టి కూడా చూసా, లేదు పాపం పీసు కూడా తినలా, మొత్తం నువ్వే తిన్నావు, ఇంత తిని కూడా మళ్ళీ ఇంత మాట్లాడుతున్నావు, నా వల్ల కాదు అన్నాడు. కోప్పడ్డాడు. ఏదిరా వల్ల కాదా? సరే నేను చెప్పినట్టు చేస్తావా అన్నాడు. ఏం చేయాలి చేస్తానంటే జీవితాలే, అది చెప్పను అన్నాడు. చెప్పు చేస్తా. సరే మన పడవ ఉంది కదా, ఉందిగా, అడిగిపోయింది ఆడనే ఉంది, ఫలానా పిండి తీసుకో, ఫలానా నూనె తీసుకో, పద అన్నాడు. ఎందుకు అన్నాడు. ఎందుకు అని అడగొద్దు నన్ను, నువ్వేమన్నావు, నువ్వు చెప్పింది చేస్తాను అన్నావు, నేను చెబుతాను నువ్వు చేయి, నోరు మూసుకొని అంతే. సరే ఆ పగలల్లా పిండి తీసుకెళ్ళి అక్కడ ఆ పడవలో చేర్చి పోసాను అన్నాడు. పిండి కుప్ప పోసావా పడవలో? పోసాను. మధ్యలో కుంది కొట్టమన్నాడు. దేనికి అన్నాడు. చెప్పింది చేయరా. సరే కుంది కొట్టాడు. పాత పంచెలు ఉంటాయి అప్పుడు, పంచెలు, ఆ పొడవైన పంచె తీసుకొని దాన్ని పీసెస్ కింద చింపి ఒక పెద్ద ఒత్తిలాగా చేశాడు. చేసి ఆ కుందిలో ఈ ఒత్తి పెట్టి నూనె పోయరా దీనిలో అన్నాడు. చేపలు పట్టే పడవ నాన్న, ఏంది నీ పిచ్చి పనులు? అరే నువ్వు నాకేం చెప్పావు? నువ్వు చెప్పింది చేస్తానన్నావు, నీకెందుకు నువ్వు చెప్పింది చెయ్యరా? ఏంటి నాన్న నువ్వు, ఇందులో నూనె పోయిరా. సరే తెచ్చి పోసాడు. ఆ నూనెతో ఆ పంచతో చేసిన ఒత్తి లాంటి దాన్ని తడిపాడు. ఇప్పుడు రాత్రి వేళ బయలుదేరుతా ఉన్నారు. అరే నువ్వు అక్కడ కూర్చో, నేను ఇక్కడ కూర్చుంటా, మధ్యలో ఇది ఉంది, ఒత్తి ముట్టించబోతున్నా, మండిద్ది, ఏం భయపడవాకు అన్నాడు. సరే ముందు కొడుకు కూర్చున్నాడు, తెడ్లు వేసే ప్లేస్లో, వెనక తండ్రి కూర్చున్నాడు. మధ్యలో ఈ పిండి కుంది, అందులో నూనె, ఒత్తి బయటికి. ఇక దాన్ని ముట్టించాడు, అది మండుతుంది. దూరం నుంచి చూస్తే ఆ పడవ ఒక దీపపు ప్రమిదలాగా కనపడుతుంది. ఎట్లా? ఒక దీపపు ప్రమిదలాగా. ఇక బోనేరా పడవను లోపలికి అన్నాడు. చిన్నగా పడవ లోపలికి వెళ్తా ఉంటే కొంచెం దూరం వెళ్ళినాక తండ్రి కొడుకు చెప్తున్నాడు, అరే ఇక లోతులోకి వెళ్తున్నాం, కనుచూపు మేరలో ఎక్కడ నీకు తళుక్కుమని మెరుపు మెరిస్తే వెంటనే పడవ ఆపి వెనక్కి తిప్పమన్నాడు. తెడ్లు ఇక ముందుకేయొద్దు, పడవ వెనక్కి వెళ్ళేటట్టు తెడ్లు వేయమన్నాడు. దేనికి నానా అంటాడు. చెప్పింది జైరా అన్నాడు ఈయన. ఈ రాత్రి వేళ
ఈ అగ్ని ఏందో, ఈ నూనె ఏందో, ఈ పిండి ఏందో, పోవటం ఏందో, మెరుపు మెరవటం ఏందో, పడవ వెనక్కి తిప్పటం ఏందో అనుకుంటా వెళ్తా ఉంటే నిజంగా ఆయన చెప్పినట్టుగానే కనుచూపు మేరలో తళుక్కుమంది. అనేసరికి నానా నువ్వు అన్నట్టే తళుక్కుమంది అన్నాడు. అంటే ఇంకా ఆలస్యం ఎందుకురా, తొందరగా తిప్పు లేకపోతే సస్తామన్నాడు. అమ్మ ముసలోడా, తొందరగా తిప్పిగా లేకపోతే చచ్చిపోతావు అన్నాడు. ఎందుకని అంటే చెప్పింది ఏరా అని ఇక ముసలోడు కూడా తెడ్లు తీసుకొని ఇక ముసలోడు కూడా వేస్తాడు, తెడ్లు వేస్తున్నాడు. ఇక కొడుకు తండ్రి ఇద్దరు స్పీడ్గా అరుస్తున్నాడు, త్వరగా ఇంకా కుర్రోడు ఇంకా ఏరా స్పీడ్గా ఏరా అని చెప్పండి. గుండెలు అవిసిపోయింది, ఎందుకు ఇంతసేపు హడావుడి చేస్తున్నాడు? భయమే కదా, మరి ఏం జరుగుతుందో తెలియట్లే. ఇక పడవ రయ్యమన చొడ్డున పడింది. పడవతో పాటు అమ్మగారు కూడా వచ్చి ఒడ్డున పడింది. ఏంటిది? అతిపెద్ద చేప. రాత్రి వేళల్లో నీళ్ల మీద అది దూరంగా చిన్న దీపపు ప్రమిదలా కనపడుతున్నది, ఏదో జీవి అనుకుంది. అనుకుని దాన్ని మింగుదామని ఫాలో అయింది. అందుకే అది మెరుపు అంటే చేప కనబడింది అక్కడ. వెనక దీపమన్నాడు, ఎందుకంటే ఇంక అది మింగటానికి వస్తుంది. వీళ్ళు ఏమాత్రం ఆలస్యం చేసినా మొత్తాన్ని పట్టేస్తుంది, అతిపెద్ద చేప. ఇక వచ్చి ఒడ్డున పడ్డారు. ఆ స్పీడ్గా వస్తున్నారు కదా, అది కూడా వేగం పెంచింది. అరే ఇదేదో వెళ్ళిపోతుందిరా ఈ ప్రాణి అని దాన్ని మింగేద్దామని స్పీడ్ పెంచింది. ఆ స్పీడ్గా రయ్యమని వస్తా ఒడ్డుకు రాగానే ఇసుక టచ్ అయిపోయింది. ఇసుక ఎప్పుడైతే తగిలిందో నీళ్ళ ఫోర్స్లో వచ్చింది, మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి దానికి కుదరలా. ఆ ఒడ్డున ఆగిపోయింది, ఆ నీళ్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇక చేప ఎగురుతుంది, పక్కకు పోరా అన్నాడు. కాసేపు ఎగరటం చూసి ఇక వీడి గుండెలు జారిపోయినాయి. ఇదేంది నాన్న అంటే, మరి అదిరా వేటంటే. ఏందిరా నువ్వు తెచ్చాయి అన్ని చేపలు లేవు, అవి తీసుకొచ్చి నాకు పెట్టి ఇప్పుడు తినరా, నువ్వు ఎన్ని తింటావో, నీ ఊళ్ళో వాళ్ళకి ఎంతమందికి పెడతావో పెట్టరా అని ఇక తెడ్డు భోజనం వేసుకుని వెళ్తున్నా అంట ముసలోడు. ఇది నిజంగానే జరిగిన ఒక యథార్థ సంఘటన అని మా నాన్న చెప్పాడు. నా చిన్ననాడు మా నాన్న చెప్పాడు. ఇది కొన్నిసార్లు పెద్దలు చెప్పిన మాటలు పిచ్చితనంగా అనిపిస్తాయిరా, జ్ఞానవంతుల మాటలు వెర్రితనంగా అనిపిస్తాయి, కానీ అందులో నిగూఢత ఉంటుంది, కొంచెం వినాలి. సో దేవుని చేతికి మన జీవితాన్ని మనం అప్పచెప్పుకున్నప్పుడు, ఆయన నడిపింపులో మనం వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు అనుకూలమైనవి కనపడతాయి, కొన్నిసార్లు వ్యతిరేకమైనవి కనపడతాయి. అయినా తీసుకెళ్తుంటాడు ఆయన. ఇది ఎందుకు ఏమిటి అనే ప్రశ్న నా నుండి రాకూడదు. ప్రభువా ఇది నీ చిత్తమా, ఇదే నా క్షేమమా, అట్లయితే నీకే స్తోత్రం అని ఆయన చేతికి మన జీవితాన్ని అప్పచెప్పాలి. జీవితాన్ని అప్పచెప్పడం అంటే మన చిత్తాన్ని అప్పచెప్పాలి. ఇక నీ సొంత ఇష్టంగా నీ సొంత ఆలోచనలుగా ప్రయాణం చేయటం ఆపేసి, దీని విషయంలో ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను, దేవుడేమనుకుంటున్నాడు, నేను ఇది చేయాలనుకుంటున్నాను, దేవుడేమనుకుంటున్నాడు, నేను ఇలా ఉండాలనుకుంటున్నాను, దీనికి దేవుడు ఆమోదిస్తాడా, దీనికి దేవుడు ఒప్పుకుంటాడా, దీన్ని దేవుడు ఇష్టపడతాడా, అట్లా ప్రతి దానికి దేవుడేమనుకుంటున్నాడని దేవుని కోణంలో నుంచి చూచుటయే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుట, దేవుని చిత్తమునకు జీవితమును అప్పగించుట. ఎవరి కోణంలో చూడటం? పెద్దగా చెప్పండి. మన కోణమా? నో, దేవుని కోణం. దావీదుకి దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని పేరు. అంటే ఏంటో తెలుసా? ఓ భక్తుడు అన్నాడు, దేవుడంట దావీదు దగ్గరికి దూతను పంపిస్తాడంట. ఈరోజు దావీదుని ఇది చేయమను, నేను చెప్పానని చెప్పుపో అని దూతను పంపిస్తే, ఆ దూత వచ్చి అల్లంత దూరంలో దావీదుని చూసి దావీదుకి ఆ మాట చెప్పకుండానే వెళ్ళిపోతాడంట. నేను వెళ్ళి దావీదుకు చెప్పమన్న మాట నువ్వు చెప్పావా అని దూతను అడిగితే, చెప్పేది ఎందుకయ్యా, ఆల్రెడీ ఆయన అదే చేస్తున్నాడు అంటాడంట. ఆయన ఆల్రెడీ అదే చేస్తున్నాడు. ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు కూడా దేవుడు ఆ టైంలో దావీదు ఏం చేయాలనుకుంటాడో దావీదు అదే చేస్తూ ఉంటాడు. గొల్యాతు ఎదురుపడ్డాడు, సన్నివేశంలోకి దావీదు ఎంటర్ అయ్యాడు. అప్పుడు ఎలా స్పందించాలి?
ఒకవేళ దేవుడు ఉంటే ఎలా స్పందిస్తాడో దావీదు అలానే స్పందిస్తున్నాడు. జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి సున్నతి లేని ఈ ఫిలిస్తీయునికి ఎంత ధైర్యం! నాకు అవకాశం ఇస్తే వీడిని తీసేస్తాను. దేవునిలాగా దేవుని నామానికి దూషణ వస్తే, దేవుని నామానికి అవమానం వస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో తన దాసుడైన దావీదు కూడా అచ్చం అలానే స్పందిస్తాడు. అది దావీదు దైవ చిత్తానుసారమైన మనస్సు గలవాడు అని చెప్పడానికి కారణం. ప్రియులారా, అర్థం చేసుకోండి. ఒక జీవితాన్ని దేవుని చేతికి అప్పచెప్పటము అంటే ఆయన చిత్త ప్రకారం ప్రవర్తించటం. మన జ్ఞానాన్ని ఆయన చేతికి అప్పచెప్పాలి. దాన్ని ఆయన పదును పెడతాడు. దేవుని జ్ఞానం చేత నడిపించబడాలి. అది ఎప్పుడు వెర్రితనం అనుకోకూడదు. కొన్నిసార్లు కఠినమైన పరీక్షలు గుండా కూడా ప్రయాణం చేస్తాం. దాన్ని బట్టి ఆవేదన చెందడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? అవన్నీ కలిసి నీ మేలు కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. కొన్నిసార్లు జీవితం చాలా హాయిగా సాగిపోతున్నట్టు ఉంటుంది, చాలా ప్రశాంతంగా. కొన్నిసార్లు చాలా చేదుగా అనిపిస్తుంది. అర్థమైందా? ప్రశాంతతలో లేని పాఠం చేదులో ఉంది. పక్షిరాజు గురించి మీకు తెలుసు కదా. పక్షిరాజు గగనాన పెడుతుంది గూడు, గగనాన పెడుతుంది, పిల్లల్ని అందులో భద్రపరుచుకుంటుంది. చాలా దినాలు ఆ పిల్లలకి వేటాడి ఆ మాంసం తెచ్చి గూట్లో హాయిగా కూర్చున్న పిల్లలకి చక్కగా నోళ్ళకి అందిస్తుంది. శ్రేష్టమైన ఫుడ్ బాగా చక్కగా తిని, మా అమ్మ ఎంత మంచి అమ్మో, ఎంత మంచి అమ్మో, ఎంత బాగా పెడుతుందో, హాయిగా పెడుతుంది అని రోజు తింటాయి. ఎంత దాకా తింటాయి తెలుసా? వాటికి రెక్కలు వచ్చిందో కూడా ఎగరకుండా తింటుంటాయి కూర్చొని. ఒకరోజు ఏం చేస్తుంది తెలుసా తల్లి పక్షి? ఆ రోజు వాటికి మేత తీసుకురాదు, అది కూడా మేతకు పోదు. గూట్లో కూర్చుంటుంది, పిల్లలు రెక్కల కింద ఉంటాయి. సడన్గా ఏదో పిచ్చి పట్టినట్టు గూడు రేపిద్ది. ఆ పిల్ల ఉన్న గూడు రేపి అది కింద పడేటట్టు చేసిద్ది. అప్పటిదాకా అబ్బా హాయిగా ఉంది, మా అమ్మ ఎంత మంచి అమ్మో, కమ్మని ఫుడ్ పెడుతుంది అని రోజు తింటా కిలకిల్లాడుకుంటా గూట్లో కూర్చుంది కదా. ఈ గూడు రేపేసరికి మా అమ్మకి ఏదో ఈరోజు మెంటలు వచ్చినట్టుంది. గూడు రేపితే కింద పడతాను కదా, ఆ మాత్రం తెలీదా? ఏంది అసలు నా ఆధారాన్ని తీసేస్తుంది ఏంది? తమ్ముడు ఆలోచించండి. కొన్నిసార్లు నీకు ఆధారంగా ఉన్నాయి రేపబడతాయి. పాపం ప్రశాంతంగా జాబ్ చేసుకుంటున్నాడు, ఉద్యోగం పోయింది. ఎందుకు పోయిందో అర్థం కాదు. పాపం కష్టపడి చదివి ప్రయత్నాలు చేశాడు, పనికి మాలిన వాళ్ళందరికీ మెయిన్లో వచ్చింది. పాపం కష్టపడ్డోడికి అసలు ఏం లేదు, ఏందో అర్థం కాదు. అట్లా జీవితంలో కొన్ని పరిస్థితులు, అది ఎక్కడెక్కడ వాళ్ళంతా బాగానే ఉన్నారు, నేనేమో దేవుని మార్గంలో ఉండి ఏందో ఏం అర్థం కావట్లా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ పక్షిరాజు పిల్లలాగా దాని కాళ్ళ కింద ఆధారంగా ఉన్న గూడు రేపినప్పుడు పిల్ల ఎక్కడ పడుద్ది? కింద పడుద్ది. ఆ గూడు రేపి ఆ పిల్ల కింద పడితే గమనిస్తూ ఉంటుంది. గూడు రేపుతూ ఉంటే పిల్లకి ఆందోళన, అమ్మో పడిపోతున్నానని అలాగా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. తెలివి కలిగిన పిల్ల అయితేనేమో రెక్కలు ఉపయోగించి చిన్నగా ఎగరటం మొదలు పెట్టిద్ది. తెలివి తక్కువదేమో ఏం జరుగుతుందో అర్థం కాక రొయ్యమని ఆ కొండకేసి గుద్దుకునేటట్టు వెళ్తూ ఉంటుంది. ఇది ప్రమాదంలో పడిద్ది అనుకో, ఇంకా కొద్ది సెకండ్స్లో వెళ్ళి ఆ రాతికి తగిలిద్ది అనుకున్నప్పుడు మధ్యలోకి ఎంటర్ అయింది. కింద పడుతున్న పిల్లల వైపు చూస్తూ పిల్ల మీదనే ఎగురుతూ ఉంటుంది. ఆ పిల్ల చుట్టూ చూసుకుంటూ రెక్కలు ఆడిస్తే ఏమి లేదు, రెక్కలు ఆడించి ఎగరలేదనుకో, వెంటనే ఆ కిందున్న కొండ రాయికి ఈ పిల్లకి మధ్యలో ఎంటర్ అయ్యి అలాగూ రెక్కల మీద పట్టేసిద్ది. పిల్లని పట్టి ఏమని తీసుకెళ్ళిద్ది మళ్ళీ ఆకాశానికి. ఏం చప్పట్లు కొడుతున్నారు? అయిపోలా ప్రోగ్రాం.
ఇక వెంటనే పిల్ల ఎంత సంతోషపడేదో తెలుసా? అమ్మా నన్ను చంపేసేటట్టుంది మా అమ్మకేదో అయింది అనుకున్నాను, కానీ అమ్మ బావే మా అమ్మ మంచిది అని మళ్ళీ స్తుతిపాటలు స్టార్ట్ అవుతాయి. అర్థమైందా? మళ్ళీ స్తుతిపాటలు స్టార్ట్ అవుతాయి. ఏది సహాయం రాగానే, అబ్బా స్తోత్రం యేసయ్యా. మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా, మరువలేదయ్యా విడువలేదయ్యా, మరువలేదయ్యా విడువలేదయ్యా, మరువలేదయ్యా నీ ప్రేమ విడువలేదయ్యా. ఈ పాట పూర్తి కాకముందే ఇంకా గగనానికి వెళ్ళిద్ది. అమ్మ బాబాయ్ గూడు పోతే పోయింది, కానీ ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళింది మా అమ్మ, స్తోత్రం అని సంబరపడతా ఉంటుంది. పోతా ఉంటుంది పైకి 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 పోయి 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 ఆ రెండు రెక్కలు అలా దించేసిద్ది. దించగానే ఇంకేముంది, మళ్ళా కింద పడ. మా అమ్మకి పిచ్చి తగ్గింది అనుకున్నా, కానీ డబల్ ఎక్కినట్టుంది. ఆ ఎత్తులో అయితే గట్టి దెబ్బలు తగలవని ఇంకా పైకి తీసుకెళ్ళి అలా సాగొట్టడానికి ట్రై చేస్తుంది అని మళ్ళీ వాదన స్టార్ట్ అయింది. ఏందయ్యా నువ్వు చేసేది, అసలు నేను ప్రార్థన కూడా చేయనుపో అని అలిగేవాళ్ళు ఉన్నారు పరిస్థితులను బట్టి. ఏందయ్యా నాకు చేసింది నువ్వు, ఏదో కాస్త ప్రశాంతత దొరికిందిలే అంటే ఇంకా ఎక్కువైంది అని సణుక్కుంటూ గొండుకుంటూ కూర్చుంటారు. ఇక అక్కడి నుంచి పడతా ఉంటుంది. ఎప్పటిదాకా ఈ ఫీట్లు అంటే దాని రెక్కలు ఓపెన్ చేసి అది ఎగిరిందాకా ఈ పరిస్థితిని వదిలిపెట్టదు. చిన్నగా ఇక దాని అంతటా అది ఎగరటం మొదలుపెట్టిన దాకా తల్లి పని చేస్తూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? అది తల్లి యొక్క ఆకాంక్ష. పొద్దస్తమానం గూట్లో కూర్చోబెట్టి అన్నీ నేను చేయటం కాదు, నీవు కూడా నా వలె ఎగరగలిగితే నీవు కూడా శ్రేష్టమైన దాన్ని తినగలవు, నీవు కూడా నా వలె ఉత్పత్తి చేయగలవు. ఇవి రెండు జరగాలి అంటే నువ్వు ముందు నీ అంతటా నువ్వు ఎగరాలి. ఎగరాలంటే నీకు అనుభవం చెప్పు గట్టిగా. ఏం కావాలి నీకు? ఏం కావాలి? అందుకే అనుభవాలు నేర్పుతాడు ఆయన. ఆ నేర్పే పరంపరలో కొన్నిసార్లు గాయాలు అవుతాయి, కొన్నిసార్లు మనల్ని ఎక్కడో శూన్యంలో వదిలేసినట్టుగా చూస్తాడు. అసలు వదిలేశాడు అని, కానీ వదలడు. ఎక్కడుంటావు తెలుసా నువ్వు? అయిపోయింది నా పని, అయిపోయింది 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 అనుకుంటూనే ఉంటావు. వచ్చేస్తాడు, ఆయన రెక్కల మీద నిన్ను మోసుకుంటూ తీసుకెళ్తాడు. ఇది కూడా పాట ఉంది కదా, పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా మనువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా.
చేసేదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమిస్తారు చెప్పండి యేసయ్యకి? ఏమిస్తారండి? డబ్బులా? ఏమివ్వాలి? మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాలి. మన జ్ఞానాన్ని కూడా ఆయన చేతుల్లో పెట్టేసేయాలి, ఇచ్చేయాలి. నా జ్ఞానం ఏ జ్ఞానం ప్రభువా? అంజూరు ఆకులు కట్టుకునే జ్ఞానం ఎన్ని రోజులు అవుతాయి? ఆదాం జ్ఞానం అది. పండు తింటే జ్ఞానం వచ్చిందని సైతాన్ని చెప్పగానే ఎగబడి తిన్నారు. వచ్చింది జ్ఞానం, సూపర్ జ్ఞానం వచ్చింది. ఏం జ్ఞానం? ఆకుల జ్ఞానం. గట్టిగా ఎండగొట్టిందంటే పెట్లిపోతాయి ఆకులు. సరిపోయిద్దా సిగ్గు కప్పటానికి? ఎన్ని రోజులు కప్పిద్ది? అదే దేవుని జ్ఞానం చూడు. చర్మపు చొక్కాయలు చేయించి తొడిగించాడు. 3 కాలాలకు సెట్ అవుతాయి అవి. అది దేవుని జ్ఞానం, ఇది మనుష్య జ్ఞానం. కాబట్టి మన జ్ఞానం వెర్రితనం అని గ్రహించి దేవుని చేతికి అప్పచెప్పాలా. నీ సొంత ఐడియాలజీలో ప్రయాణం చేయటం మాని దేవుని ఆలోచనలు గుర్తుపట్టి నడవాలి. అప్పుడు సక్సెస్ అవుతా ఉన్నావు. కొన్నిసార్లు ఏమి అందనట్టే ఉంటుంది. దేవుడు మౌనంగా ఉంటాడు, పట్టించుకున్నట్టే ఉంటాడు, జోక్యం చేసుకున్నట్టే ఉంటాడు. ఏదో నిశ్శబ్ద కాలంలాగా ఉంటుంది. అయినా సరే నువ్వేం టెన్షన్ పడటానికి లేదు. ఆయన వైపు చూడాలి. సరేనా? ఆయన మేఘం కదిలినప్పుడే ఇశ్రాయేలు బయలుదేరినట్టు నువ్వు స్పందించినప్పుడే నేను కూడా స్పందిస్తాలే. అంతవరకు ఓపికతో కాచుకుంటా ప్రభువా. నీ సన్నిధిలో దీనుడనై కాచుకొనేదని కృపయన్నడు. నీ సన్నిధిలో కాచుకొనేదని కృపయన్నడు. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా. స్తోత్రం, స్తోత్రం. ఇంకోసారి ఉంటుంది కదరా. సరేలే, ఏం చెప్తున్నానండి? ఆయన కదిలేంత వరకు ఆయన సన్నిధిలో దీనుడుగా కాచుకోవడం నేర్చుకోవాలి. మనం పరిగెత్తకూడదు. పరిగెత్తితే పళ్ళు రాలుతాయి. దేవుడు ఆగాడు, ఎందుకో మౌనంగా ఉన్నాడంటే నువ్వు కూడా కొంచెం ఓపికతో కాచుకోవాలి. మనం ఆవేశపడకూడదు. కొంతమంది ఆవేశపడి దెబ్బతింటుంటారు. మన అమ్మాయికి ఏందోనండి అసలు సంబంధాలు రావట్లేదు, ఇక ప్రార్థన చేసి ఎవరోక అయ్యే చేతిలో పెట్టేద్దామని ఎగబడి ఎవరినో ఒకళ్ళని దేవులాడి చేతిలో పెడతారు. ఇక పెళ్లి రోజే పండగ, ఇక రోజు హింసే వాడితో వచ్చి నా ప్రాణం తీస్తుంటారు. ఇట్ట అయ్యిద్దు అనుకోలేదు అన్నయ్య అని. నేను ఒకటి దొరికాగా నేను చెబుతానే వాడు, కొద్దిగా ఆగండి అమ్మా, ఆగండి, కొద్దిగా ఓపిక పట్టండి, దేవుడు దారి చూపిస్తాడులే, ఆయన అన్యాయస్తుడు కాదు, నీ ఆడపిల్ల తెలుసు ఆయనకి, ఖచ్చితంగా దారి చూపిస్తాడు, మంచి మార్గమే తెస్తాడు అంటే తపన ఆగదే. అన్నయ్య వాళ్ళు అలా అంటున్నారు అన్నయ్య, వీళ్ళు ఇలా అంటున్నారు అన్నయ్య, మాటలు తట్టుకోలేకపోతున్నావు అన్నయ్య అని ఎగబడి చేసావు. చేస్తే ఇప్పుడు ఇంకొక టైప్ మాటలు వచ్చినాయి ఇక. మరి పిల్ల ప్రాణాల మీదకి వచ్చిందిగా, దాంతోపాటు నా ప్రాణం మీద కూడా తెచ్చారుగా. నేను దాక్కోవాల్సి వచ్చింది. ఇక ఎక్కడ కనిపిస్తే కాల్చివేత. ఏడున్నాడు రాలేదా? తేల్చాలి ఇప్పుడు ఆ సంగతి. ఏ సంగతి తేలే సంగతి కాదు. తపన. దేవుడు మౌనం వహించాడు అంటే ఏదైనా కొంచెం వేచి ఉండాలి, ఓపికతో కాచుకోవాలి. అలా కొంచెం ఓపికతో కాచుకుంటే అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు చేస్తాడు. అరే ఆ నిరీక్షణ ఎంతమందికి ఉంది? చేతికి అప్పచెప్పటం అంటే అది. నీ జ్ఞానాన్ని అప్పచెప్పు, నీ పిల్లల్ని అప్పచెప్పు, నీ పరిస్థితులను అప్పచెప్పు, ఆయన సన్నిధిలో దీనుడుగా కాచుకోవటం నేర్చుకో. నేను చెప్పేది తేలిక మాటలాగా ఉందేమో కానీ దీన్ని ఆచరించినోడు ధన్యుడు. ఇది పక్కన పెట్టిన వాళ్ళంతా తెలివి తక్కువ దద్దమ్మలే. ఏది మీరు చెప్పండి? ఇప్పుడు నేను చెప్పిన ఆలోచన పక్కన పెట్టిన వాళ్ళందరూ తెలివి తక్కువ, నంబర్ 1 దద్దమ్మలు అనమాట. కానీ దీన్ని అక్షరాల ఫాలో అయితే అద్భుతమైనటువంటి ధన్యజీవులు అవుతారు, జ్ఞానవంతులు. హల్లెలూయా. ఏమివ్వాలి తర్వాత చెప్తున్నాను.
నేనేమేం చెప్పానో కొంచెం గుర్తుపెట్టుకోండి. సమయం ఇవ్వాలి. ఇవ్వండి, పుచ్చుకోవటం కాదు, ఇచ్చుట ధన్యం అన్నాడు. దేవునికి సమయం ఇవ్వాలి. ఏమంటే సొలొమోను సింహాసనం ఎక్కాడు. బాగా వినాలి. సొలొమోను సింహాసనం ఎక్కాడు. రాజ్య పరిపాలన, రకరకాల సమస్యలకు పరిష్కారం తను చెప్పాలి ఒక రాజుగా. అది చిన్న పని కాదు. ఒక సంఘాన్ని నడిపించాలంటేనే తలప్రాణం తోకొస్తుంది. అసలు సమాజంలో ప్రజలను నడిపించాలంటే పాపం చాలా కష్టం. నాకు తెలిసిన ఒక ఆయన ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి చేసేటప్పుడు కొద్ది గొప్ప జుట్టు ఉంది ఆయనకి. ఏంది, కొద్ది రోజులే చేశాడు. పాపం మొత్తం ఏనం చేశారు మీడియా వాళ్ళు, జనం మొత్తం కలిసి. కడుపులో మండి ఏం మాట్లాడదు కూడా తెలియట్లే ఆయనకి. అంత ఒత్తిడి. నాకు వద్దురా బాబు ఈ పదవిని వదిలిపెట్టిపోయాడు పాపం. ఎవరో మీకు గుర్తు చేసుకుంటూ వస్తాడు గుర్తులోకి. దేవునికి స్తోత్రం. అంటే అంత కష్టం. ఇప్పుడు నేను రాజు అయ్యాడు సొలొమోన్. ఏం చేయాలి? రకరకాల సమస్యలతో ప్రజలు వస్తారు. వాళ్ళందరినీ, వాళ్ళ సమస్యల్ని డీల్ చేయాలి. ఏం చేశాడు తెలుసా? పోయి దేవుని దగ్గర కూర్చున్నాడు. దేవునికి బలు అర్పించాడు. దేవుని సన్నిధిలో కాచుకున్నాడు. దేవుడు దర్శించాడు. సొలొమోనో, నా కుమారుడా, నా సన్నిధిని దీనుడుగా కాచుకున్నావు కదా నాయనా, చెప్పు నీ కోసం ఏం చేయమంటావు అన్నాడు. ఈయన ఎంత సమీపంగా ఉంటే దేవుడు ఆ మాట అడిగాడండి. ఈయన వచ్చి హాయ్ బాయ్ అంటే అంత అందుబాటులోకి వస్తాడా దేవుడు? ప్రభా స్తోత్రం, బాగున్నావా, వెళ్తున్నాలే అని పోయే రకమైతే దేవుడు అంత అందుబాటులోకి వస్తాడా? నన్ను కాచుకున్నాడు, దీనంగా కాచుకున్నాడు. అయ్యా నాకేం తెలియదయ్యా, నా తండ్రిది నాకు అప్పచెప్పావు, నా వల్ల కాదయ్యా, నాకు సమాధానం చెప్పాయని దేవునికి సమయం ఇచ్చి కాచుకున్నందుకు దేవుడు దర్శించి, నీకేమి నేను చేయగోరుచున్నావు అంటే, ఇంతమంది ప్రజలు నాకు అప్పచెప్పావు, వీళ్ళను నడిపించడానికి నా వయసు జ్ఞానం చాలదు, నా అనుభవం చాలదు, కాబట్టి నాకు జ్ఞానాన్ని అయ్యా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు సంతోషించి, నీ శత్రువుని ప్రాణమైనను ఐశ్వర్యమైనను దీర్ఘాయువునైనను నువ్వు కోరక నా ప్రజలకు ఇశ్రాయేలును ఏలుటకు జ్ఞానాన్ని అడిగావు. యుక్తమైన దాన్ని అడిగినందున నువ్వు అడగని కూడా నీకు ఇస్తున్నాను, ఐశ్వర్యమును ఘనతను నీకు ఇస్తున్నాను, జ్ఞానమును కూడా నీకు ఇస్తున్నాను అన్నాడు. ఏమండి, ఎక్కడ కూర్చుంటే వచ్చింది ఇది? అదే వాస్తవంగా ఎక్కడ కూర్చోవాలా? మన లోకానుసారంగా అయితే ఆ జ్ఞానం పొందాలంటే ప్రొఫెసర్స్ ఉంటారే, ప్రొఫెసర్స్, ధర్మ సందేహాలను నివృత్తి చేయగలిగే జ్ఞానవంతులు, వాళ్ళ దగ్గర శుశ్రూష చేసి ఆ సబ్జెక్ట్ అంతా నేర్చుకోవాలి. ఏమయ్యా, లేకపోతే రాజ్యాన్ని పరిపాలించాలంటే మరి ఆ రాజ్యాంగ విధానం తెలుసుకోవాలి కదా, రాజనీతి శాస్త్రం తెలుసుకోవాలి కదా. ఏం బ్రదర్, అది పెద్ద సబ్జెక్టు కదా, బుర్రబద్దలైపోయే సబ్జెక్టు కదా. పోనీ అంత సబ్జెక్టు తెలుసుకొని అద్భుతమైన తీర్పులు తీర్చగలడా? విచిత్రమైన సమస్య వచ్చింది సొలొమోన్కి. ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు ఒక బిడ్డను తీసుకొని. ఇద్దరు బిడ్డ నాది అంటున్నారు. చుట్టూ చూస్తున్న వాళ్ళు అనుకున్నారు, పాపం బుజ్జోడి పని అయిపోయింది ఈ దెబ్బతో అనుకున్నారు. సీనియర్లు అందరూ జూనియర్ అయిన సొలొమోన్ను చూసి, చిన్నోడు మంచి క్లిష్టమైన సమస్య వచ్చింది, ఎట్లా తీరుస్తాడో, ఇలాంటి సమస్యలకి పరిష్కారం మన రాజనీతి శాస్త్రంలో కూడా లేదు. వాళ్ళకే అర్థం కాల, సీనియర్స్కి ఏం చెప్పాలో. పిల్లోడు ఆడేం చెబుతాడు రా, పిల్లోడు ఎర్ర ముఖం వేసుకొని చూస్తాడు చూడు ఇప్పుడు అన్నట్టు చూస్తున్నారు. పిల్లోడే కానీ దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. దేవుని దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో దీనుడుగా కాచుకొని జ్ఞానము పొందినటువంటి వాడు. చూశాడు, ఆమా నా బిడ్డ అంటుంది, ఏమా నా బిడ్డ అంటుంది. మౌనంగా చూసి సైనికుడిని పిలిచి, ఇట్రా అన్నాడు. చిత్తం ప్రభువా, ఆ చిన్నవాడిని తీసుకొని 2 ముక్కలు చేసి చెరొక పీస్ ఇచ్చేసి అయిపోయింది అన్నాడు. ఆ చిన్నవాడిని 2 ఖండాలు చేసి ఏం చేతిలో ఒక ఖండం, ఆమె చేతిలో ఒక ఖండం పెట్టేసి వెళ్ళిపోతారు అన్నాడు. ఎప్పుడైతే ఆ సైనికుడు ముందుకు వచ్చి ఆ బిడ్డను తీసుకున్నాడో, కన్న తల్లి పేగులు తరుక్కొని పోయి, అయ్యా ఆగాగు, ఏం చేస్తున్నావు? రాజాజ్ఞ,
బిడ్డని ఖండించబోతున్నా, వద్దు వాడిని ఏం చేయొద్దు, ఎక్కడుంటేనే నా బిడ్డ బతికుంటే నాకు అంతే చాలు, ఇచ్చేసేయి, ఆమెకే ఇచ్చేయి, నాకొద్దు, బిడ్డ బాగుండాలి. తల్లి కానిదేమనుకుంటుంది, మౌనంగా ఉంది అంటే ఏంది, ఖండించినా పర్వాలేదు, నాకు దక్కంది ఆమెకు కూడా. వెంటనే చేయి జాపి ఆజ్ఞాపిస్తున్నాడు, ఆ దుష్టురాల్ని బంధించండి. ఇది ఎవరైతే స్పందించారో ఆమె ఆ బిడ్డ తల్లి, బిడ్డను ఆమెకి ఇచ్చేసి ఆ దుష్టురాల్ని బంధించమన్నాడు. సింపుల్. వాళ్ళు జుట్టు పీక్కున్నారు, దీనికి ఆన్సర్ ఏందో అర్థం కాక. కానీ దైవ జ్ఞానం పొందిన సొలొమోను చిటికలో పరిష్కారం చేశాడు. నీకు ఏ శాస్త్రం చెప్పిద్దా ఆ ఐడియా చెప్పు? ఆ ఐడియా ఏ శాస్త్రంలో చెప్తారు? దైవశాస్త్రంలో చెప్పారు, దేవుడు చెప్పాడు. సోదరా, దేవుని పాదాల దగ్గర కూర్చోవటం వెర్రితనమా? దేవుని పాదాల దగ్గర కాచుకోవటం పిచ్చితనమా? ఎవడు చెప్పింది? దేవుణ్ణి పక్కన పెట్టి చెత్త జ్ఞానం అంతా లోకంలో నేర్చుకుందామని వెంపర్లాడిందే వెర్రితనం. దేవుని పాదాల దగ్గర నేర్పుతాడు. కొంతమంది బైబిల్ కాలేజీ వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ కోసం టైం అంతా అక్కడ వెచ్చిస్తూ ఉన్నారు. పోవద్దు అని నేను అనట్లేదు, వెళ్ళొచ్చు. కానీ అక్కడ నుంచి తయారై వచ్చినోడు గర్విష్టిగా తయారై వస్తున్నాడు. ఏమన్నా చేయగలుగుతున్నాడంటే ఏమీ చేయలేకపోతున్నాడు. ఎందుకు? నాకు అన్నీ తెలుసు, సబ్జెక్ట్ అంతా తెలుసు అని అతిశయపడుతున్నాడు. ఇంకా ఎవడు చెప్పినా సరే నేర్చుకోవటం వదిలేసి వంకలు దేవులాడుతున్నాడు. దేవులాడటం వల్ల వాడి వల్ల పని జరగకపోగా వాడు కూడా పనికి రాకుండా పోతాడు. కానీ దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్న వాళ్ళ ద్వారా గొప్ప ఉజ్జీవం, గొప్ప పరిచర్య జరిగింది. వినయం, విధేయత, దీన మనస్సు. ఈ అయ్యగారు పోయి ట్రైనింగ్ పొంది వచ్చిన దాన్ని దేనికి పనికి వచ్చిందా అంటే ఎదుటోళ్ళ వంకలు దేవులాడి ఎదుటోళ్ళని విమర్శించి ఏకటానికి పనికి వచ్చింది తప్ప పని చేయటానికి పనికి రాలా. ఎందుకు పనికి వచ్చింది? అక్షర జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. ఈత కొట్టడం ఎలా అని పుస్తకం చదివి ఒక నీళ్ళలో దూకటానికి ట్రై చేశాడంట. అందులో ఏం రాసి ఉంటుంది? మొదట లోతుగా ఉన్న నీళ్లు చూచుకొనవలెను. ఇటు పుస్తకంలో చూశాడు కదా, చూచుకొంటిని. అందులోకి దూకవలెను. దూకిన తర్వాత కాళ్ళు కదిలించవలను, చేతులతో నీళ్లు పొట్ట కిందకి లాగుచూ ఉండవలెను. ఇలాగు చేయించినచో మీకు ఈదటం వచ్చును అని ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తాడు? బావి చూసుకుంటాడు. మొదట లోతుగా ఉన్న నీళ్లు చూడవలను, చూచి తిని దూకి తిని. దూకిన తర్వాత ఇక కాళ్ళు ఆడించవలను, చేతులు ఆడించవలను అన్నదా ఆగుతాడా? అడికి వెళ్ళిపోతాడు. పుస్తకం చదివి నీళ్ళలో దూకటం ఎలాంటిదో లోక జ్ఞానం లేదా మనుషుల దగ్గర జ్ఞానం పొంది లైన్లోకి రావటం అలాంటిది. అది సేవకే కాదు, దేనికైనా సరే. దేవుని జ్ఞానానికి తిరుగుందా? ఉందా? మరి ఎందుకండి దేవుని దగ్గర కూర్చోరు? ఎందుకండి దేవునికి సమయం మీరు? చెత్తవాటన్నిటికీ ఎందుకండి? తెలుసుకోవాలి బ్రదర్, లోకం కూడా తెలుసుకోవాలి. అందుకనే బ్రదర్ ఫేస్బుక్ చూసేది. అసలు లోకంలో ఏం జరుగుతుంది? మొనగాడు ఈయన చూసి ఉద్ధరించాలా? అన్నీ తెలుసుకోవాలి బ్రదర్. ఎవరు చెప్పారు సిస్టర్? కొంతవరకు తెలుసుకో, ఇబ్బంది లేదు. కానీ ముందు అసలు దేవుని పాదాల దగ్గర తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అరే ఆడ కూర్చోవటం టైం వేస్ట్ అనుకుంటారు పిచ్చి మోకాలు. ఎక్కడ కూర్చోవటం? మోకాళ్ళేసి దేవుని సన్నిధిలో దీనిలోమై కూర్చోవటం వెర్రితనం అనుకుంటారు, టైం వేస్ట్ అనుకుంటారు. అది టైం వేస్ట్ పని అంట. లోకంలో తిరిగేదంతా మంచి తెలివైన పని అంట. అదే తెలివి తక్కువ పని. దేవుని పాదాల చెంత పెనుగులాడటమే తెలివైన పనే. హల్లెలూయా. నీ టైమును దేవునికి వెచ్చించాలను. నిరుపు నిదానం కలిగి సమయాన్ని ఆయనకి ఇవ్వాలా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. అంటే ఓన్లీ పైసలే కాదు, ఇన్నున్నాయి. మన జీవితం, మన జ్ఞానం, మన టైం, మన ఫ్యామిలీ ఆయన చేతికి అప్పచెప్పి ఆయన నడిపింపులో నడవటం నేర్చుకోవాలి. సొలొమోను దేవుని పాదాల దగ్గర కూర్చొని పిచ్చోడయ్యాడా? కాలేదు కదా. ముదురులకే మైండ్ పోయే ఆన్సర్ ఇచ్చాడు కదా. నేను చెప్తున్నా, దేవుని పాదాల దగ్గర కూర్చున్న వాడికి సమాధానం చెప్పాలంటే దేవుని పాదాల దగ్గర కూర్చునే వాడికి మాత్రమే సాధ్యమైద్ది.
ఇక దేవుని పాదాల దగ్గర కూర్చునే వాడికి చెప్పాలంటే ఇక మిగిలిన వాళ్ళ లోకంలో ఎవ్వడికి చేత కాదో. ఎందుకో తెలుసా? వాంది దైవ జ్ఞానం. మాట్లాడలేవు. వానికి సమాధానం చెప్పాలంటే ఆయన పాదాల దగ్గర కూర్చున్న మరొకడైతేనే. ఇందులో మర్మాన్ని మీరు గుర్తించాలని, ఆ దిశగా దేవుని చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకొని దేవుని కనుసన్నల్లో మీరు ప్రయాణం చేయాలని నేను కోరుకుంటున్నా. ఆరోగ్యవంతమైన దేహం ఇచ్చాడు. ఆరోగ్యాన్ని దేవుని కొరకు వెచ్చించాలి. నీ బలాన్ని, నీ ఆయుష్కాలం ఇచ్చాడు. జీవితంలో కొంత భాగాన్ని దేవుని కేటాయించాలి. చివరిలో నీ కలిగిన సంపదల నుండి కొంత దేవునికి కేటాయించాలి. అట్లా ఇక ఏమేమి ఇవ్వదగ్గయో చూసుకో. నువ్వే మచ్చుతునకలాగా 4 చెప్పా. ఇక నువ్వు ధ్యానం చేసుకో. ఏమిచ్చి నేను ధన్యత పొందగలుగుతాను, ఏమిచ్చి నేను ధన్యజీవిని కాగలుగుతాను. దేవుని కొరకు ఏది ఇచ్చినా ధన్యతే కదా. ఇచ్చేటప్పుడు ఏ ఉద్దేశం? పరుల మెప్పును ఆశించక, వ్యాపార ధోరణితో చూడక, దేవుని ప్రేమించి ఇవ్వాలి. ఏదిచ్చినా అప్పుడు అద్భుతమైన నడిపింపులో దీవించబడతావు. ధన్యుడవు, ధన్యురాలివి కాగలుగుతావు. శుభప్రదమైన నిరీక్షణతో ఆయన ఆగమనంలో ఎత్తబడతావు. అనేకుల్ని సిద్ధపరచగలుగుతావు. ఇది నేర్చుకుని దేవుని కొరకు సిద్ధపడు. దేవుడు నీకు సహాయం చేయనుగాక. రా, మోకాళ్ళ మీదకి ప్రార్థన చేద్దాం. కొన్నిసార్లు గూడు రేపినట్టుగా నీ జీవితంలో పరిస్థితులు అనుమతిస్తున్నాడేమో. కొన్నిసార్లు నీకు అర్థం కాని పరిస్థితులు ఎదురవుతున్నాయేమో. చెప్పు, దేవునికి నా జీవితం నీ చేతికి అప్పచెప్పుకున్నానయ్యా. నీ నడిపింపులో నీ కనుసన్నల్లో ప్రయాణం చేయాలని ఆశిస్తున్నానయ్యా. కొన్నిసార్లు నా పిచ్చి తెలివి చేత తొందరపడి కొన్ని నష్టాలు పొందా, బుద్ధిహీనంగా ప్రవర్తించి కొన్ని ఇబ్బందుల పాలయ్యాను. ఈరోజు నాకు సిగ్గే మిగిలింది. కాదు ప్రభువా, నీ సన్నిధిలో కాచుకున్నవాడు పిచ్చోడు కాడో, నీ సన్నిధిలో కాచుకున్నవాడు వెర్రివాడు కాడో, నీ సన్నిధిలో దీనుడై కాచుకున్నవాడు టైం వేస్ట్ కాదో. అతడు దీవించబడతాడు, దీవెనకరమైన పాత్ర అవుతాడు. ప్రభువా నీకు స్తోత్రమయ్యా. నా కన్నులు తెరిచినందుకై వందనాలు అంటూ అందరం ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేయి. పక్షిరాజులాగా నిన్ను తన భుజాలపైన మోసే దేవుడు, అనుభవాలు నీకు నేర్పుకునే దేవుడు, నీ జీవితాన్ని ఆయన చేతులకి ఇవ్వు. అదే నీకు ధన్యత. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయని, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరించును, ఏమని వివరించును. నేనెందుకని నీ సొత్తుగా పరిధిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది అనాదికలో
హర్షించెను నా హృదయ సీమ నీ అనాది అనాలికలో హర్షించెను నా హృదయ సీమ. Praise the Lord. పైకి లేచి నిలబడదాం అందరం కూడా. ప్రార్థన పూర్వకంగానే ఉండండి. ప్రార్థన చేద్దాం. అజయ్ పాష గారు ప్రార్థన చేస్తాం. దేవా నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ రెండవ ఆరాధనలో నీ దాసుని మరుగుపరచి సూటిగా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నన్ను పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని మేలని ఇవనైనా ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిజమే ప్రభువా, మీరు మాకు నిండైన జీవితాన్ని ఇచ్చారు ప్రభువా. ఈ జీవితాన్ని మేము నడుపుకున్నట్టు కంటే నీ హస్తాలకు అప్పచెప్తే ప్రభువా, నీవు బాగుగా నడపగలిగిన వాడు గనుక నీ చిత్తం మెరిగి నీకు అప్పగించగలిగితేనైనా ఒక మధురమైన జీవితంగా మార్చగలుగుతావు గనుక ప్రభువా, మా జీవితాలు ఇక నుంచి నీకు అప్పచెప్తున్నామయ్యా, నీకు ఇస్తున్నామయ్యా. నీ చిత్తాన్ని జరిగించండి, నీకు ఇష్టమైన కార్యాలు నెరవేర్చినట్లుగా సహాయం చేయండి. మా జీవితంలో మా ఇష్టము కాక మా చిత్తము కాకనైనా మా స్వనీతిలో మేము చనిపోయి మా చిత్తాన్ని వదిలేసినైనా నీ చిత్తానుసారంగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. అది ఎంతైనా న్యాయమయ్యా, అది ఎంతైనా న్యాయము కదయ్యా. దయచేసి మా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాము తండ్రి. అదేవిధంగా మాకు ఇచ్చిన సమయంలో ప్రతి దినము కూడా ప్రభువా కొంత సమయాన్ని నీ పాదాల చెంత గడపాలి ప్రభువా. ప్రతి క్షణము కూడా నీలో ఉండటానికి సహాయం చేయండి. నీ దాసులు సెలవిచ్చినట్లుగా ఎన్నో మారులు ప్రభువా మా గూడును రేపినైనా మగునైనా మరలా మేము తప్పిపోతున్న వేళ, పడిపోతున్న వేళ, అపాయములో పడుతున్న వేళ నీ రెక్కలపై మోసావయ్యా. ఏ అపాయము కలగకుండానైనా నీ రెక్కల మీద మమ్మల్ని భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రము. ఇగనైనా ఎలాగైతే ఆ పక్షులు ఎగిరినైనా అనేకుల కొరకు ప్రయాసపడతాయి ప్రభు, తమ కొరకు శ్రేష్టమైన ఆహారాన్ని సంపాదించుకుంటాయో అలాంటి ఆయన కోరిక కలిగి కూడా అనేక మార్లు మా జీవితంలో అలాంటి పనులు చేస్తామని, మా గూడును రేపుతామని, అది మా క్షేమము కొరకేనని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. మా జీవితంలో శ్రేష్టమైన సమయాన్ని మీకు ఇవ్వాలి ప్రభువా. మా బలాన్ని, శక్తిని ప్రభువా నీ సన్నిధిలో మేము ఖర్చు చేయనట్లుగా సహాయం చేయండి. నీకు ఇచ్చిన నష్టపోయే వారుగా మేము ఉండం కదా నాయన. మీకు ఇస్తే నాయన మమ్మల్ని మీరు నష్టపొచ్చరు, అందుకు పదంతులు దయచేస్తారు గనుక మాకున్న ఆరోగ్యాన్ని, సంపదను, సర్వస్వాన్ని ప్రభువా నీకు అప్పగించి నీ సన్నిధిలో నీతో కలిసి నడిచి రేపు యుగ యుగాలు నీ సన్నిధిలో ఆనందముతో నాయన నీతో కలిసి జీవించే భాగ్యమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇంకా ఇక్కడ ఎవరైనా వారి జీవితాన్ని నీకు అప్పగించుకోకుండా ఉంటే, ఇంకా వారి చిత్తంలో వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటే, ఈ రోజైనా ఒక మంచి తీర్మానంలోకి వారు రావడానికి సహాయం చేయండి. ఇక నుంచి వారి జీవితాన్ని నీకు అప్పచెప్పడానికి సహాయం చేయండి. వారి జీవితంలో నీ చిత్తానికి స్వాగతం పలకడానికి సహాయం చేయండి అయ్యా. అటువంటి కార్యమును మీరు జరిగించండి. నీ దాసుని ఇంకా అభిషేకించి వాడుకోనండి. శక్తిని, బలాన్ని, ఆరోగ్యం ఇచ్చి అనేకులను నీ కొరకు పట్టుకున్నట్లు, అనేకులు నీ పరిచర్యకు రేపునట్లు, ఆత్మీయ జీవితంలో బలపరుచున్నట్లుగా నీ దాసుని కూడా వాడుకోమని నీకే వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రోజు చెప్పబడిన మాటలన్నీ మా హృదయంలో భద్రపరచుకోవాలి ప్రభువా. అవన్నీ మేము మర్చిపోకుండా ప్రతి దినము, ప్రతి క్షణము వాటిని నెమర వేసుకుంటూ మా ఆత్మీయ జీవితంలో అంతకంతకు ఎదగడానికి నీ కృపను మాకు తోడుగా ఉంచు. యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఇక్కడ ఇంతమంది నిలిచున్నారు. ఒక మాట నన్ను అడగనివ్వండి మిమ్మల్ని. కొంతమంది మీలో దేవుని అదుపాజ్ఞలకి, నడిపింపుకి మీ జీవితాన్ని అప్పచెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది దేవుని అదుపాజ్ఞలకి అప్పచెప్పుకోకుండా దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, సువర్ణమైన అవకాశాన్ని, బంగారు అవకాశాన్ని కాలదనుకుంటున్నటువంటి స్థితిలో కొంతమంది ఉన్నారు. ఏం పొందగలిగావు? సొంత ఆలోచనలతో, సొంత బుద్ధితో దేవుని కట్టడకు లోబడకుండా నువ్వు ఏం సాధించావు? ఏం పొందావు? కడుపు నిండా తృప్తిగా ఆహారం తిని నిద్రపోగలుగుతున్నావా? ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని అనుభవించగలుగుతున్నావా? కుటుంబంలో నెమ్మది, సమాధానం పొందగలుగుతున్నావా? ఏమీ పొందట్లే. వేదంతోనే బ్రతుకు తెల్లార్చుకుంటున్నావు. ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు, నాకు ఇచ్చుట ద్వారా నువ్వు ఎంతో దీవించబడతావని. ఏంటో తెలుసా? నీ డబ్బులు కాదు, నీ జీవితాన్ని, నీ బ్రతుకుని ఆయన చేతులకు నువ్వు ఇవ్వగలిగితే, ఆయన రక్తము చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఒక నూతన అధ్యాయాన్ని నీ జీవితంలో ప్రారంభిస్తాడు ఆయన.